స్టూడెంట్స్, ఈరోజు మనం సమితుల్లో ప్రాథమిక ప్రక్రియలు అంటే ఫండమెంటల్ ఆపరేషన్స్ కొన్ని ఉంటాయి మనకి. మామూలుగా జనరల్గా మ్యాథ్స్లో ఎడిషన్, సబ్ట్రాక్షన్, మల్టిప్లికేషన్, డివిజన్ ఎలాగో ఈ సమితుల్లో కూడా మనకి యూనియన్ ఆఫ్ సెట్స్, ఇంటర్సెక్షన్ ఆఫ్ సెట్స్, తర్వాత డిఫరెన్స్ ఆఫ్ సెట్స్. అందులో ఫస్ట్ యూనియన్ ఆఫ్ సెట్స్ అంటే ఏంటో చూద్దాం. తెలుగులో దీన్నే సమితుల సమ్మేళనం అంటారు. సో దీనిలో ఏంటంటే ఎగ్జాంపుల్ తీసుకుందాం ఒకటి. ఫస్ట్ ఏ ఈజ్ ఈక్వల్ టు 1, 2, 3, 4, 5 అని ఎలిమెంట్స్ ఇచ్చాడు అనుకుందాం. అలాగే బి ఈజ్ ఈక్వల్ టు 4, 5, 6, 7 ఎలా ఇచ్చారు అనుకుందాం. ఎలా ఇచ్చి ఫైండ్ ఏ యూనియన్ బి కనుగొనము అని ఇచ్చారనుకోండి. ఇస్తే దీన్ని ఎలా చేయడం అన్నది చూద్దాం. ఫస్ట్ మనకి ఏ ఈజ్ ఈక్వల్ టు ఎంత ఇచ్చారు? 1, 2, 3, 4, 5. ఎగ్జాంపుల్ ఎలా మనం రాసుకోవాలి, వాళ్ళు ఇచ్చినవి ఏంటంటే సెట్స్ ఇచ్చారన్నది 4, 5, 6, 7 అన్నది బి. ఇప్పుడు మనం చేయవలసింది ఏంటి? ఏ యూనియన్ బి, అది లెఫ్ట్ సైడ్ రాయాలి. ఈజ్ ఈక్వల్ టు, సో ఫస్ట్ ఏ అనే సెట్ ఏంటి మనకి? 1, 2, 3, 4, 5. నెక్స్ట్ సింబల్ ఏంటుంది? యూనియన్ అంటే సమ్మేళనం. బి తాలూకు ఎలిమెంట్స్ ఏంటంటే 4, 5, 6, 7. సో ఇప్పుడు యూనియన్ అంటే ఏం చేయాలంటే మనం ఏలో ఉండి ఎలిమెంట్స్ని బిలో ఉండి ఎలిమెంట్స్ని కలిపి రాయాలి. ఏమైనా ఎలిమెంట్స్ రిపీట్ అయితే ఓన్లీ ఒకసారి మాత్రమే రాసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ 1 అనేది ఒకటే ఉంది, 2, 3, 4 అనేది ఇక్కడ ఉంది ఒకసారి రాసుకోవాలి. నెక్స్ట్ 5 ఇక్కడ ఉంది ఒకసారి రాసుకోవాలి. 6, 7. సో ఇందులో ఏవి రిపీటెడ్ ఎలిమెంట్స్ లేకుండా చూసుకుని రెండు సెట్లలో ఉన్న అన్ని ఎలిమెంట్స్ని ఇందులో కలిపి రాసేయడమే. సో దాన్ని మనం యూనియన్ అంటాము, తెలుగులో సమితుల సమ్మేళనం అంటాం. సో ఏ యూనియన్ బి ఈజ్ ఈక్వల్ టు ఎంత వచ్చింది? 1, 2, 3, 4, 5, 6, 7. సో సేమ్ మళ్ళీ బి యూనియన్ ఏ చేద్దాం. బి యూనియన్ ఏ అంటే ఇప్పుడు మనకు ఫస్ట్ ఏంటుంది? బి ఉంది కాబట్టి బి అనే సెట్ ఏంటి ఇచ్చారో అది రాయాలి ఫస్ట్, అంతేగాని ఏ రాసికూడదు. 4, 5, 6, 7 యూనియన్. నెక్స్ట్ ఏంటుంది? ఏ అంటే ఏంటి ఇచ్చారు? సెట్ 1, 2, 3, 4, 5. సేమ్ ఇప్పుడు ఇందాకలు రాసినట్టే ఈ సెట్లో ఉండేవి అన్నీ రాసేయాలి. రాసేటప్పుడు ఏవైనా రిపీటెడ్ ఎలిమెంట్స్ ఉంటే ఒకసారి రాయాలి. 4 ఇక్కడ ఉంది కదా, ఒకసారి రాయండి. 5 ఇక్కడ ఉంది ఒకసారి రాయండి. 6, 7, 1, 2, 3. సో ఇలా వచ్చింది కదా. వీటిని జనరల్గా మనం ఏంటంటే అసెండింగ్ ఆర్డర్లో అన్నిటినీ రాసుకుంటే నీట్గా ఉంటుంది, కన్ఫ్యూజ్ అది లేకుండా ఉంటుంది మనకి. సో 1, 2, 3, 4, 5, 6, 7. చూడండి, ఏ యూనియన్ బి చేస్తే వచ్చిన ఆన్సర్ 1, 2, 3, 4, 5, 6, 7. బి యూనియన్ ఏ చేస్తే వచ్చిన ఆన్సర్ 1, 2, 3, 4, 5, 6, 7. కాబట్టి ఈ సమితుల సమ్మేళనంలో అంటే యూనియన్ ఆఫ్ సెట్స్లో ఎప్పుడు కూడా ఏ యూనియన్ బి ఈజ్ ఈక్వల్ టు బి యూనియన్ ఏ అవుతుంది. ఓకేనా స్టూడెంట్స్? చూడండి, ఇప్పుడు సమితుల ఛేదనం, దీన్నే ఇంటర్సెక్షన్ ఆఫ్ సెట్స్ అంటాం. తెలుగు మీడియం విద్యార్థులు గమనించాలి, ఒక్కొక్కసారి ఛేదనం అనే పదం కూడా వాడతారు, ఇంటర్సెక్షన్ అనే సింబల్ కాకుండాను. కాబట్టి గుర్తుపెట్టుకోండి ఈ పదాలు కూడా. సమితుల ఛేదనం ఇంగ్లీష్ మీడియం వాళ్ళకైతే ఇంటర్సెక్షన్ ఆఫ్ సెట్స్ కదా, నో ప్రాబ్లం. సో ఇక్కడ ఏ అనే సెట్ ఏంటి ఇచ్చారు మనకి? 1, 2, 3, 4, 5. ఎగ్జామ్లో కూడా మీరు రాయండి ఇవి సెట్ ఏంటి ఇచ్చారు అన్నది. బి ఈజ్ ఈక్వల్ టు 4, 5, 6, 7 ఇది మనకి ఇచ్చింది. ఫస్ట్ ఏం చేయాలట? ఏ ఇంటర్సెక్షన్ బి, ఆ సింబల్ని ఇంటర్సెక్షన్ అంటాం. ఏ ఇంటర్సెక్షన్ బి. సో ఏ అనే లెటర్ ఫస్ట్. సో ఏ అనే సెట్ ఏంటి ఇచ్చారు అది రాయండి. 1, 2, 3, 4, 5. సింబల్ ఏంటి ఇచ్చారు? ఇంటర్సెక్షన్. సో ఇంటర్సెక్షన్ బి అంటే 4, 5, 6, 7. సో ఇందాకలా యూనియన్ చేసినప్పుడు మనం ఏం చేసాం? ఏ అనే సెట్లో ఉండి ఎలిమెంట్స్, బి అనే సెట్లో ఉండి ఎలిమెంట్స్ అన్నీ కలిపి రాసాం. ఏమైనా రిపీట్ అయితే వాటిని ఒకసారి రాసాం. ఇంటర్సెక్షన్ అంటే ఏంటంటే ఏ అనే సెట్లోను బి అనే సెట్లోను రెండు సెట్లలోనూ ఉండి ఎలిమెంట్స్ని మాత్రమే ఇక్కడ రాయాలి మనం. చూడండి, 1, 2, 3 అనేవి ఇక్కడ ఉన్నాయి కానీ ఇక్కడ లేవు కాబట్టి అవి రాయకూడదు. 6, 7 అనేవి ఇక్కడ ఉన్నాయి కానీ ఇక్కడ లేవు కాబట్టి అవి రాయకూడదు. ఓన్లీ రెండు సెట్లలోనూ ఉండి కామన్ ఎలిమెంట్స్ మాత్రమే ఇందులో రాస్తాం. సో ఆన్సర్ ఏంటి వచ్చింది? 4, 5 వచ్చింది. ఓకేనా స్టూడెంట్స్? అలాగే బి ఇంటర్సెక్షన్ ఏ చేద్దాం. అంటే బి అనే సెట్ ఫస్ట్ రాయాలి. 4, 5, 6, 7. ఇంటర్సెక్షన్ ఏ అనే సెట్ ఏంటి? 1, 2, 3, 4, 5.
సో ఇలా రాసినప్పుడు ఇందులో 4, 5 ఈ సెట్లో ఉన్నాయి, 4, 5 ఈ సెట్లో ఉన్నాయి. ఇంకేవి కూడా రెండు సెట్లలో కామన్గా లేవు. సో ఏ ఎలిమెంట్స్ కామన్గా ఉన్నాయో ఆ ఎలిమెంట్స్ని తీసుకుని మనం రాస్తాం. సో ఏ ఇంటర్సెక్షన్ బి తాలూకు వాల్యూ 4, 5, బి ఇంటర్సెక్షన్ ఏ తాలూకు వాల్యూ 4, 5. దేర్ఫోర్ ఫైనల్గా ఏ ఇంటర్సెక్షన్ బి ఆన్సర్ ఈజ్ ఈక్వల్ టు బి ఇంటర్సెక్షన్ ఏ. అంటే ఈ రెండిటి తాలూకా వాల్యూస్ మనకి ఈక్వల్గా వచ్చాయి. ఏ ఇంటర్సెక్షన్ బి ఈజ్ ఈక్వల్ టు బి ఇంటర్సెక్షన్ ఏ అని మనం తెలుసుకున్నాం అనమాట. ఓకేనా ఫ్రెండ్స్? యూనియన్ చూసాం, ఇంటర్సెక్షన్ చూసాం కదా. ఇప్పుడు డిఫరెన్స్ ఆఫ్ సెట్స్, సమితుల భేదం అంటే ఏ మైనస్ బి, బి మైనస్ ఏ, మైనస్ ఇచ్చే వాటన్నిటిని కూడా డిఫరెన్స్ ఆఫ్ సెట్స్ కింద మనం తీసుకుంటాం. సో ఇందులో వాళ్ళు ఇచ్చిన ప్రాబ్లం ఏంటంటే 1, 2, 3, 4, 5 అనేది ఏ అనే సెట్. నెక్స్ట్ బి ఈజ్ ఈక్వల్ టు 4, 5, 6, 7. సో ఫస్ట్ మనం ఏ యూనియన్ బి చేసినప్పుడు రెండు సెట్లో ఉండే ఎలిమెంట్స్ అన్నీ కలిపి రాసాం. ఇంటర్సెక్షన్ చేసినప్పుడు కామన్ ఎలిమెంట్స్ రాసాం. ఈ డిఫరెన్స్ చూసేటప్పుడు అంటే సమితుల భేదం చేసేటప్పుడు ఏం చేయాలంటే ఆ మూలకాలన్నీ సమితి ఏకి చెంది బిలో ఉండకూడదు. అవి అంటే బి అనే సమితికి చెందకుండా ఉండాలి. అంటే ఏలో మాత్రమే ఉండాలి, బిలో ఉండకూడదు. చూడండి 1, 2, 3 అన్నవి ఏలోనే ఉన్నాయి, బిలో ఉన్నాయి, అవి లేవు కదా. సో అది ఆన్సర్ అవ్వాలి మనకి. అంటే సెట్ ఏకి మాత్రమే చెంది బికి చెందకూడదు. సో దాన్ని డిఫరెన్స్ ఆఫ్ ఏ అండ్ బి అంటాము. కానీ చేయడం చూడండి ఎలా చేస్తాం మనం. ఏ ఈజ్ ఈక్వల్ టు 1, 2, 3, 4, 5. సో సింబల్ మైనస్, బి 4, 5, 6, 7. సో ఏకి మాత్రమే చెంది బికి చెందకూడదన్నాం. సో అలా అంటే మీకు ఇబ్బందిగా ఉంది అనిపిస్తే మీరు కామన్ ఎలిమెంట్స్ని అండర్లైన్ చేయండి. ఇక్కడ 4, 5 ఉన్నాయి, ఇక్కడ 4, 5 ఉన్నాయి కదా. ఆ కామన్ ఎలిమెంట్స్ని కట్ చేసేయండి. ఇందులోంచి మాత్రమే కట్ చేయండి, ఇందులో మిగిలినవి మాత్రమే రాయండి. ఎందువల్ల ఏలోంచి బి తాలూకా ఎలిమెంట్స్ ఏమైనా ఉంటే వాటిని తీసేస్తున్నాం. ఏ మైనస్ బి అంటే ఏలోంచి బిని తీసేయడం. కాబట్టి ఏలోంచి బికి చెందినవి కదా ఈ 4, 5 అన్నవి. సో వాటిని తీసేస్తున్నాం. సో ఏంటి మిగిలాయి? 1, 2, 3 అన్నవి మిగిలాయి. నెక్స్ట్ అలాగే బి మైనస్ ఏ చేద్దాం మనం. సో ఇప్పుడు బి అంటే మనకి 4, 5, 6, 7 అనే సెట్, మైనస్ ఏ అంటే 1, 2, 3, 4, 5 అనే సెట్. సో బి మైనస్ ఏ అంటే బిలోంచి ఏకి సంబంధించినవి ఏవైనా ఉంటే అవి తీసేయాలి. ఇక్కడ ఏకి సంబంధించిన అంటే 4, 5 అనేవి ఇగో రెండు సెట్లలోనే ఉన్నాయి. కామన్ ఎలిమెంట్స్ని అండర్లైన్ చేసుకుని ఫస్ట్ సెట్లోంచి మాత్రమే కట్ చేయండి, ఫస్ట్ సెట్లో మిగిలినవి మాత్రమే వేయండి. సో బిలోంచి ఏకి చెందినవి తీసేస్తే మిగిలింది 6, 7. చూడండి ఏ మైనస్ బి ఆన్సర్ 1, 2, 3, బి మైనస్ ఏ ఆన్సర్ 6, 7. సో ఈ రెండు సమానంగా రాలేదు. యూనియన్ చేసినప్పుడు ఇంటర్సెక్షన్ చేసినప్పుడు మనకు సమానంగా వచ్చాయి. కానీ డిఫరెన్స్ చూసినప్పుడు మాత్రం ఏ మైనస్ బి ఆన్సరు, బి మైనస్ ఏ ఆన్సరు మనకి ఒకలా రాలేదు. కాబట్టి ఇక్కడ నాట్ ఈక్వల్ టు పెట్టాలి. సో వాట్ డూ యూ నోటీస్ అని ఇస్తూ ఉంటారు. వీ నోటీస్డ్ దట్ ఏ మైనస్ బి ఈజ్ నాట్ ఈక్వల్ టు బి మైనస్ ఏ అని చెప్పి మనం రాయాలి. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు చూడండి మనం ఫస్ట్ చేసింది ఏంటి, మనం ఏ యూనియన్ బి చేసాం కదా. ఈ ఏ యూనియన్ బిని మనం కనుక సెట్ బిల్డర్ ఫామ్లో రాస్తే ఎలా రాయొచ్చు అంటే ఎక్సెస్ దట్ మనం తీసుకునే ఎలిమెంట్స్ ఏలో ఉన్నవి తీసుకున్నాం, బిలో ఉన్నవి తీసుకున్నాం. కాబట్టి ఎక్సెస్ దట్ ఎక్స్ బిలాంగ్స్ టు ఏ, లేదా ఇంగ్లీష్ మీడియం వాళ్ళు అయితే ఓఆర్ఆర్ అని రాస్తారు, ఎక్స్ బిలాంగ్స్ టు బి. అంటే ఏలో లేదా బిలో ఉన్నవన్నీ మనం ఏ యూనియన్ బిలో రాసామని అర్థం. చూడండి మళ్ళీ చెప్తున్నాను. ఏ యూనియన్ బి ఈజ్ ఈక్వల్ టు ఎక్సెస్ దట్ ఎక్స్ బిలాంగ్స్ టు ఏ ఆర్ ఎక్స్ బిలాంగ్స్ టు బి. గుర్తుపెట్టుకోవాలి, ఇవి మనకి హాఫ్ మార్క్ కానీ 1 మార్క్ వాటిలో కానీ ఇచ్చే అవకాశం ఉంటుంది. అలాగే ఏ ఇంటర్సెక్షన్ బి ఈజ్ ఈక్వల్ టు మనం ఓన్లీ రెండిట్లో ఉన్నవే తీసుకున్నాం, ఉమ్మడి మూలకాలు. అంటే ఎక్సెస్ దట్ ఎక్స్ బిలాంగ్స్ టు ఏ, ఇక్కడ మరియు అని రాయాలి. ఎక్స్ బిలాంగ్స్ టు బి అంటే ఏలో ఉండాలి మరియు బిలో కూడా ఉండాలి. అలాంటివి మాత్రమే మనం ఏ ఇంటర్సెక్షన్ బిలో తీసుకున్నాం. అంటే కామన్ ఎలిమెంట్స్ని ఇంగ్లీష్ మీడియం వాళ్ళు ఇక్కడ ఎండ్ అని రాస్తాం. నెక్స్ట్ ఏ మైనస్ బి చేసాం. ఇందులో ఏంటి ఎక్సెస్ దట్ ఎక్స్ బిలాంగ్స్ టు ఏ మరియు అంటే బికి సంబంధించినవి మనం తీసేస్తున్నాం కాబట్టి ఎక్స్ డస్ నాట్ బిలాంగ్స్ టు బి. సో ఈ మూడు మీరు బాగా గుర్తుపెట్టుకోవాలి. వీటిలో ఏదో ఒకటి మనకి
సెట్ బిల్డర్ ఫామ్లో అడిగే అవకాశం ఉంది, లేదా ఇలా సెట్ బిల్డర్ ఫామ్ ఇచ్చేసి ఏ విధంగా సూచిస్తామని అడిగితే ఇవైనా మనం రాయవలసి వస్తుంది. సో ఏ యూనియన్ బి అంటే ఎక్స్ సచ్ దట్ ఎక్స్ బిలాంగ్స్ టు ఏ లేదా ఎక్స్ బిలాంగ్స్ టు బి, ఏ ఇంటర్సెక్షన్ బి ఎక్స్ బిలాంగ్స్ టు ఏ మరియు ఎక్స్ బిలాంగ్స్ టు బి, అండ్ ఏ మైనస్ బి ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ సచ్ దట్ ఎక్స్ బిలాంగ్స్ టు ఏ మరియు ఎక్స్ డస్ నాట్ బిలాంగ్స్ టు బి. అలాగే ఇంకొక ఫార్ములా మీకు టెక్స్ట్ బుక్లో లేదు, ఇది ఏ డెల్టా బి. చూడండి, ఇది ఇస్తే ఇది ఇస్తే ఏ మైనస్ బి యూనియన్ బి మైనస్ ఏ. ఇది మనం ఎగ్జామ్లో చేయవలసి వస్తుంది. ఏ డెల్టా బి కనుక్కోండి అని ఇచ్చారనుకోండి, ఫస్ట్ మీరు ఏ మైనస్ బి చేయండి, నెక్స్ట్ బి మైనస్ ఏ చేయండి, ఆ రెండింటిని యూనియన్ చేయండి. అలాగే దీనికి ఇంకో ఫార్ములా ఏంటంటే ఏ యూనియన్ బి మైనస్ ఏ ఇంటర్సెక్షన్ బి. సో ఇది ఉపయోగించి మీరు అంటే ఫస్ట్ యూనియన్ చేసి నెక్స్ట్ ఇంటర్సెక్షన్ చేసి ఆ రెండింటిని సబ్ట్రాక్షన్ చేస్తే వచ్చిన ఆన్సరు, అలాగే ఏ మైనస్ బి చేసి బి మైనస్ ఏ చేసి వచ్చిన రెండు ఆన్సర్ని యూనియన్ చేస్తే వచ్చిన ఆన్సర్ ఒకటే. కాబట్టి ఏ డెల్టా బి ఈజ్ ఈక్వల్ టు ఏ మైనస్ బి యూనియన్ బి మైనస్ ఏ, అలాగే లేదా ఏ యూనియన్ బి మైనస్ ఏ ఇంటర్సెక్షన్ బి. ఈ రెండు కూడా దీనికి ఫార్ములాసే, ఇది కూడా మనం బాగా గుర్తుపెట్టుకోవాలి. అలాగే ఇంకొకటి ఏంటంటే మీకు ఉపసమితులు కనుక్కోవడం గురించి నేను చెప్పాను. దానిలో రీసెంట్గా నేను ఒక పేపర్లో చూశాను, అందులో అడిగింది ఇక్కడ మీకు రాసి చూపిస్తున్నాను చూడండి. శూన్య సమితి అంటే నల్ సెట్ ఉంది కదా, శూన్య సమితి తాలూకా కార్డినల్ సంఖ్య ఎంత, శూన్య సమితి యొక్క కార్డినల్ సంఖ్య ఎంత అంటే వాట్ ఈస్ ది కార్డినల్ నెంబర్ ఆఫ్ ఎంటీ సెట్ అని చెప్పేసి అడగడం జరిగింది. శూన్య సమితికి కార్డినల్ సంఖ్య అందులో ఎలిమెంట్స్ ఉండవు కదా, కాబట్టి 0. అలాగే రీసెంట్గా గవర్నమెంట్ మొన్నే ఇంకో క్వశ్చన్ అంటే వాళ్ళు మోడల్ పేపర్ ప్రిపేర్ చేశారు కదా, అందులో ఒక క్వశ్చన్ అడగడం జరిగింది. ఏంటంటే నెంబర్ ఆఫ్ సబ్సెట్స్ ఆఫ్ ఎంటీ సెట్ అని చెప్పేసి క్వశ్చన్ అడిగారు. అంటే శూన్య సమితి యొక్క ఉపసమితుల సంఖ్య ఎంత అని. సో నెంబర్ ఆఫ్ సబ్సెట్స్ ఆఫ్ ఎంటీ సెట్. ఎంటీ సెట్ అంటే శూన్య సమితి కదా, మనం సబ్సెట్కి ఫార్ములా ఏం చెప్పుకున్నాం, 2n. మరి ఇక్కడ ఇచ్చింది ఏం సెట్, ఎంటీ సెట్, కాబట్టి అందులో ఎలిమెంట్స్ ఉండవు, కాబట్టి n బదులు 0 వేసుకోవాలి. 2 అంటే ఎంత, 1. సో నెంబర్ ఆఫ్ సబ్సెట్స్ ఎన్ని వచ్చాయి మనకి, 1. కాబట్టి శూన్య సమితికి ఉపసమితుల సంఖ్య ఎంత, 1. ఇది మొన్న గవర్నమెంట్ ప్రిపేర్ చేసిన మోడల్ పేపర్లో ఇచ్చిన క్వశ్చన్. శూన్య సమితి యొక్క ఉపసమితుల సంఖ్య ఈజ్ ఈక్వల్ టు ఎంత వచ్చింది, 1.